హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ సోమ్ ఫుడ్. ఈరోజు మసాలా పెరుగు వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సమ్మర్కి పెరుగుతో చేసిన ఏ రెసిపీస్ అయినా టమ్మీకి చాలా చల్లగా అనిపిస్తాయి కదండి. నేను చూపించే రెసిపీ లంచ్లోకి డిన్నర్లోకి చాలా హ్యాపీగా చేసుకొని టమ్మీకి ఫుల్గా తినేసేయచ్చు. ఇది తినిన తర్వాత టమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ రోజు నాకు మంచి రెసిపీ పెట్టారు అని. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ 1/2 కిలో గుత్తి వంకాయలను తీసుకున్నాను. గ్రీన్ కలర్ లో ఉండేయండి, మీరు పర్పుల్ కలర్ లో ఉన్న వంకాయలైనా తీసుకోవచ్చు. ఇలా పెద్ద సైజ్ లో ఉండాలండి. వీటికి పైన ఆ తొడమ అనేది కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి పెద్దగా ఉంటేనే బాగుంటాయి పీసెస్ అనేవి. మీరు రౌండ్ షేప్ లోనైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది చేదు రాకుండా ఉంటుంది. తర్వాత నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టే మసాలా అనేది వంకాయ లోపలికి కూడా వెళ్ళాలి కదండి, అందుకని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అన్ని పీసెస్ కి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో 1.5 స్పూన్ కారం, మీరు కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా ఆర్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్. మసాలా కలుపుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు కొంచెం మసాలా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఈ మసాలా పేస్ట్ ని మనం వంకాయ పీస్ అన్నిటికీ బాగా పట్టించాలండి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటి లోపలికి కూడా మసాలా వెళ్ళేలాగా అన్ని పీసెస్ కి ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద అడుగున మందంగా ఉండే దోశ ప్యాన్ అయినా లేకపోతే ఫ్రైయింగ్ ప్యాన్ అయినా ఉంటే ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మనం మసాలా పట్టించిన వంకాయ పీసెస్ అన్నిటిని వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ముక్కలన్నిటిని ఫ్లిప్ చేసుకోవాలి. అంటే ఈవెన్ గా మగ్గేటట్టు ఫ్లిప్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ లోపు మనం పెరుగుని బీట్ చేసుకుందాము. ఇక్కడ 500 గ్రామ్స్ పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని విస్కర్ తోటి బీట్ చేసుకోవాలి. పెరుగు చారు చేసుకుంటాం కదండి, మరి అంత లూజ్గా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ లోపు మనకి వంకాయ పీసెస్ అనేవి మంచిగా మగ్గిపోయి ఉంటాయి. చూడండి, మీకు వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది, చాలా సాఫ్ట్ గా మగ్గిపోయాయి. మీరు ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ చేస్తే పీసెస్ అన్ని మాడిపోతాయి. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పోపు కోసం కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, అది కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసి గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఆ కడాయి హీట్ కే ఈ రెండు వేగిపోతాయి, అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే కారం, కొత్తిమీర వేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని మనం పెరుగు థిక్నెస్ చేసుకున్నాం కదా, ఆ దాంట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నిటిని వేసుకొని కొంచెం డిప్ చేసి మళ్ళీ మిగిలిన పీసెస్ ని కూడా వేసుకుంటే టేస్టీగా ఉండే మసాలా పెరుగు వంకాయ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకసారి ఈ రెసిపీ టేస్ట్ చూపించండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.